ఇరాన్ అమెరికా యుద్ధానికి సంబంధించి అమెరికా 15 అంశాల 15 పాయింట్లతో కూడిన ప్రణాళిక సిద్ధం చేసింది. మధ్యవర్తుల ద్వారా అమెరికా తన షరతులను ఇరాన్కి పంపించింది. 3 అణు కేంద్రాలను ఇరాన్ మూసివేయాలి. అదేవిధంగా ఇరాన్ గడ్డపై యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని నిలిపివేయాలి. దాంతోపాటు ఇరాన్ యొక్క క్షిపణి కార్యక్రమాన్ని రద్దు చేయాలి. అన్ని ప్రాక్సీ గ్రూపులతో ఇరాన్ కూడా సంబంధాలు తెంచేసుకోవాలి అని చెప్పి అమెరికా కొన్ని షరతులు పెట్టింది ఇరాన్ పైన. మనకు తెలుసు హౌతీస్ కావచ్చు, హెజ్బొల్లా కావచ్చు, హమాస్ కావచ్చు, వీళ్ళందరికీ ఇరాన్ సపోర్ట్ చాలా ఉంది. ఆ సపోర్ట్తో వాళ్ళు చెలరేగిపోతున్నారని మిడిల్ ఈస్ట్లో చాలా దేశాలు నమ్ముతున్నాయి అనమాట. ఈ 15 పాయింట్లు కనుక ఇరాన్ పాటిస్తే, దీనికి ప్రతిగా అంటే ఒకవేళ కనుక ఇరాన్ వీటికి సమ్మతిస్తే ఇరాన్ పైన ఆంక్షలు సడలిస్తామని, తొలగిస్తామని, మరియు ఇరాన్ యొక్క సివిల్ నెసెసిటీస్ ఏదైతే పౌర అవసరాలు ఉన్నాయో వాటి కోసం అణు ఇంధన తయారీకి సపోర్ట్ చేస్తామని అమెరికా ప్రకటించింది అనమాట. యుద్ధం ప్రారంభానికి ముందు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఒప్పందం ఆల్మోస్ట్ ఇలానే ఉంది. అంటే ఇరాన్ని అటాక్ చేయకముందు ఫిబ్రవరి 28 ఇరాన్ని ఎప్పుడైతే అటాక్ చేశారో అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. మళ్ళా ఇదే పాయింట్ చెప్తున్నారనమాట. ఇప్పుడు 4 వారాలుగా బాంబుల దాడులు జరిగాయి. దాదాపు చాలా మంది ఇరానియన్స్ చనిపోయారు, వందల వేల సంఖ్యలో చనిపోయారని వార్తలు వస్తున్నాయి. అండ్ ఈ యుద్ధంలో 15-16 మంది అమెరికన్స్ కూడా మరణించారంట. $12 బిలియన్ పైగా ఖర్చు అయింది. 1400కు పైగా ఇరానియన్స్ పౌరులు, ముఖ్యంగా సివిలియన్స్ చనిపోయారంట యుద్ధంలో. ఫిబ్రవరిలో టెహ్రాన్ తిరస్కరించిన ఒప్పందం ఏదైతే కొన్ని పాయింట్స్ ఉన్న ఒప్పందమో అదే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళా తెరపైకి తీసుకొస్తున్నారనమాట. 15 పాయింట్లు అని చెప్పి